క్వశ్చన్ నెంబర్ 832 ఆరోగ్య శాఖ మంత్రి గారు. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం. మహాశయ, పరిస్థితి తీవ్రత, చికిత్స రకం మరియు రోగి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా అనే అంశాలపై తలసేమియా చికిత్సకు అయ్యే వాస్తవ ఖర్చు ఆధారపడి ఉంటుంది. తలసేమియా రోగులకు సంబంధించి ఎస్బిటిసి, డిజిహెచ్ఎస్ భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని రక్త కేంద్రాల ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర వద్ద అవసరమైన రక్త యూనిట్లను అన్ని రక్త కేంద్రాల్లో ఉచితంగా అందించడం అవుతున్నది. రక్త మార్పిడి కోసం అవసరమైన లీకో డిప్లిషన్ ఫిల్టర్ సెట్లను మరియు ఐరన్ కెలేటింగ్ మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. తలసేమియా రోగులకు నెలవారీ పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రెండో ప్రశ్నకు సమాధానం లేదండి. మూడో ప్రశ్నకి సమాధానం, తలసేమియా రోగులకు నెలవారీ పెన్షన్ 10,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, దురదృష్టవశాత్తు ఎవరికన్నా తలసేమియా వ్యాధి కనుక వస్తే వాళ్ళు పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు అధ్యక్ష. నెలవారీ ఖర్చులే ఆ తలసేమియా పేషెంట్స్కి జరిగే ఖర్చు కనీసము 15,000 నుంచి 25,000 రూపాయల వరకు అవుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు నేను అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ కూడా చాలా పాజిటివ్ రిప్లై ఇచ్చారు అధ్యక్ష. అంటే ఏదో తలసేమియా రోగులకి నెలవారీ పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు, కానీ అది కేవలం వైట్ కార్డు ఉన్న వాళ్ళకే అవుతుంది అధ్యక్ష. కనీసం నెలకి 15,000 రూపాయలు జీతం వచ్చే వాళ్ళకి ఏదైతే వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళ పిల్లవాడికి ఎవరైనా తలసేమియా వ్యాధి కనుక ఉంటే వాళ్ళు ఖర్చే నెలకి 20,000, 25,000 రూపాయలు కూడా అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రతి 20 రోజులకి కూడా పాపం వాళ్ళు 2 యూనిట్లు బ్లడ్ ఎక్కించుకోవాలి అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, అసుండ్రా తర్వాత డెఫ్రెజిట్ అని ఒక ఖరీదైన మందులు ఉన్నాయి అధ్యక్ష. వారు మందులు కంపల్సరీగా వేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ మందులు వేసుకుంటేనే కానీ వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడదు. అట్లాగే లివరు తర్వాత హార్ట్ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎప్పుడైతే ఈ మందులు వేసుకున్న తర్వాత దానికి మళ్ళీ కౌంటర్గా ఈ మందులన్నీ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఏదైతే ప్రభుత్వము 10,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నారో అధ్యక్ష, అది సరిపోదు అధ్యక్ష వాస్తవానికి. అట్లాగే కేవలము ఓన్లీ వైట్ కార్డు హోల్డర్స్కి అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. తలసేమియాది రెగ్యులర్గా 30,000 రూపాయలు వాళ్ళకి 25,000 కనీసం అవుతున్నప్పుడు ప్రభుత్వము కొంచెం పెంచే విధంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఇదివరకైతే అధ్యక్ష డిఎంఎన్హెచ్ఓ సర్టిఫికేట్ చూపిస్తే వారు 10,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. ఇప్పటి వరకు అంటే మన కరోనా వచ్చే వరకు ఇదివరకు ఇచ్చారు అధ్యక్ష. తర్వాత ప్రభుత్వము కరోనా తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వీళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులని చెప్పి ఐడెంటిఫై చేసి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయిన జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న విశాఖపట్నంలో లొడగల కృష్ణ గారు అని ఉన్నారు అధ్యక్ష. వారు కొడుకు కూడా పాపం తలసేమియా ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి ఆపిస్తారు అధ్యక్ష. అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదో ఒక ఇల్లు ఉందనో లేకపోతే కరెంటు ఎక్కువ అవుతుందని చెప్పి బీపీఎల్ నుంచి తప్పించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం లేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష తమరి ద్వారా నేను కోరుకునేది, ప్రతి ఒక్కరికి కూడా ఈ బీపీఎల్ తోటి వైట్ కార్డు తోటి సంబంధం లేకుండా మీరు తలసేమియా పేషెంట్స్ని వాళ్ళకి సర్టిఫికెట్ని ఆధారంగా చూసుకుని వారికి 10,000 రూపాయలు లేకపోతే ఇంకా పెంచి ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుకుంటా అధ్యక్ష. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే మొన్నే జరిగింది అధ్యక్ష, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నందమూరి బాలకృష్ణ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వారు సతీమణి భువనేశ్వరం గారు, ఆ కుమారుడు అధ్యక్ష మన మంత్రివర్యులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమై స్పందించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విజయవాడలో మొన్నే 15/2/2015 నాడు ఇఫోరియా మ్యూజికల్ నైట్ కూడా నిర్వహించి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు అధ్యక్ష. అట్లాగే దయచేసి దీన్ని కొంచెం సానుకూలంగా స్పందించి గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి కూడా ఈ 10,000 రూపాయలు 15,000 రూపాయలు వచ్చేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. బీపీఎల్తో సంబంధం లేకుండా అధ్యక్ష. ఈ పెన్షన్లు అనేవి సెర్ప్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది, వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఇవ్వడం బట్టి జరుగుతుంది. అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సంబంధించి ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ 1,594 మంది ఎవరైతే ఉన్నారో వారితో
ఉచితంగా ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడం జరుగుతుంది. సగటున 3 వారాలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అది కాకుండా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వరంగా ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ సిస్టమిక్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రధానంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఐరన్ కెలేషన్ థెరపీని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఈ పూర్తి వ్యాధి అంటే క్యారియర్స్ ఉంటారు, డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు అధ్యక్ష. క్యారియర్స్ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒక జీన్ బీటా జీన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వస్తుంది. ఈ కారణంగా వస్తుంది. వీటిని పూర్తిగా చికిత్స అందించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా అత్యధిక ఖర్చుతో కూడుకున్న దాని మీద కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ రకంగా పేదలకి వీటిలో తలసీమియా నుంచి బాధపడుతున్న వాళ్ళకి మనం ఆదుకోవడానికి అవకాశం ఉందనే విషయం మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇటీవల ఈ దిగువ బీపీఎల్ కాకుండా ఏపీఎల్ వారికి కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలు ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవల్ని 22 లక్షల మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేస్తున్నారు కాబట్టి వాటిలో వీరికి ఆ లబ్ధి పొందే అవకాశం ఉందని గౌరవ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో రాజకీయ కారణాల కారణంగా ఈ లబ్ధి చేరకుండా చేశారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ఎవరికైనా సరే ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అయితే ఇదే సమయంలో కొంచెం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది, ఎందుకంటే తలసేమియా మీద అనేక ఎన్జిఓలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇటీవల కూడా మనం చూసాం, ఒక మ్యూజికల్ నైట్ పెట్టి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా నిధులు సమీకరించి తలసీమ రోగగ్రస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ కూడా ఉచితంగా ఈ తలసేమియా లేదా సికిల్ సెల్ లేదా ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న హిమోఫిలియా, సికిల్ సెల్, తెలసేమియా ఉంటున్న రోగగ్రస్తులను కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం బ్లడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తం డిసీజ్ ఉన్న వాళ్ళు సంఖ్య తక్కువనే ఉంది అధ్యక్ష. క్యారియర్లు ఎక్కువ ఉంటున్నారు. సమస్య ఏంటంటే వీళ్ళలో కాస్త అవగాహన కలిగించాల్సి ఉంది. తల్లిదండ్రులు ఈ మేనరికం వ్యూహాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ తల్లిదండ్రుల తల్లికి తండ్రికి ఈ డిజార్డర్ ఉంటే, క్యారియర్స్గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా డిసీజ్తో పుట్టే అవకాశం ఉంది అధ్యక్ష. వాళ్ళని పట్టించుకోకపోతే 2.5 సంవత్సరాల వయసులోనే చనిపోయే ప్రమాదం ఉంది. తర్వాత వీళ్ళ సగటు వయస్సు అది కాలపరిమితి 30 నుంచి 40 సంవత్సరాల లోపలే ఉంటుంది అధ్యక్ష. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే పూర్తి జీవితకాలం ఉండే అవకాశం ఉంది. అయితే సమస్య చాలా తీవ్రమైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మన దగ్గర కూడా రాష్ట్రంలో కూడా ఇటీవల మేము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం చిన్నపిల్లలకి ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే దాంట్లో కూడా 130 మంది దాకా వీటి బారిన పడిన విధంగా మాకు వచ్చే సంఖ్య మా స్క్రీనింగ్లో వచ్చాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని తలసేమియా మీదుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చెప్పారు అధ్యక్ష, అసలు విషయం చెప్పలేదు అధ్యక్ష. 20,000 జీతం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి జీవనం గడపడం అంటే చాలా కష్టము. వాళ్ళకేమో వైట్ కార్డ్ రాదు అధ్యక్ష. అటువంటి వాళ్ళకి నెలకే 20,000 రూపాయలు ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎలా బతుకుతారు అధ్యక్ష? దయచేసి గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే, ఈ తలసేమియా పేషెంట్స్ మరీ ఎక్కువ మంది ఉండరు అధ్యక్ష. కానీ ఉన్నవాళ్ళు ఆర్థిక స్తోమత లేకపోతే అప్పులు పాలైపోయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాకేదో సహాయం చేయండి, పాపం వెళ్ళటానికి కూడా దారి ఖర్చులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో తలసేమియా పేషెంట్స్ ఉన్నారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళకి వైట్ కార్డు లేదు అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి కూడా మిమ్మల్ని మీ ద్వారా నేను మంత్రివర్యులను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. దాన్ని మానేసి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా కనీసం పెట్టి దాని ద్వారా వచ్చేటట్టన్నా చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటున్నారు. ఈ తీవ్రమైన సమస్య మీరే చెప్పారు. ఆ ఫైనాన్స్ విషయంలో కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్య సేవలో గతంలో 1,43,00,000 మాత్రమే వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రమే లబ్ధి లభించేది. ఇప్పుడు మధ్యతరగతి కూడా వాటికి కలవడం వల్ల 22 లక్షల కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి తద్వారా మధ్యతరగతి కుటుంబాల్లో ఉంటున్న వాళ్ళు ఏదైతే ఆదాయ పరిమితి 25,000 రూపాయల నెలకు ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వారికి కూడా లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్